అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఆ ప్రమాదం జరిగిన తీరు చూసి ప్రతి మనసు మెలిపెడుతోంది. అసలు ప్రమాదానికి కారణమేంటి? 5 నిమిషాల్లో ఏం జరిగింది? ఆ ఒక్కడు ప్రమాదాన్ని ముందే ఊహించాడా? ఎందుకు మధ్యలోనే దిగిపోయాడు? ఫ్లైట్ క్రాష్ వెనుక సంచలన విషయాలు ఏంటి? జూన్ 12 మధ్యాహ్నం 1:38 విమానం టేకాఫ్ టైం. ఢిల్లీ నుండి అహ్మదాబాద్ చేరుకున్న ఎయిర్ ఇండియా AA171 ఫ్లైట్ అక్కడి నుండి లండన్కు వెళ్ళాలి. రన్వే 23 నుండి టేకాఫ్ అయింది. 5 నిమిషాలు గాల్లో ఎగిరిందో లేదో పేలిపోయిన భారీ శబ్దం వచ్చింది. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే భగ్గుమన్న మంటలు. టేకాఫ్ అయిన వెంటనే 625 అడుగుల ఎత్తులో 174 నాట్ల వేగంతో ప్రయాణించి ఎయిర్పోర్ట్ సరిహద్దు గోడ సమీపంలో జనవాసాల్లో కుప్పకూలింది. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 232 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది ఇంగ్లాండ్ దేశస్థులు, 7 పోర్చుగీస్ దేశస్థులు కాగా 1 కెనడాకు చెందినవారు. ఇదే విమానంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బ్రతికే అవకాశం లేదని తెలుస్తోంది. ఐదు నిమిషాల్లోనే ప్రమాదం జరిగిపోయింది. ప్రాణాలు మంటల్లో కాలిపోయాయి. అసలు ప్రమాదానికి కారణం ఏంటన్న దానిపై అధికారులు కారణం తెలుసుకునే పనిలో పడ్డారు. అది విమానం అని గుర్తించలేని స్థాయిలో ఫ్లైట్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. విమానంలోని చాలా భాగాలు పూర్తిగా బుగ్గయ్యాయి. విమానం ఢీకొన్న భవనం కూడా భారీగా ధ్వంసమైంది. రన్వే నుండి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం నుండి పైలట్లు ఎయిర్పోర్ట్లోని ఏటీసీకి మేడే కాల్ పంపారు. నిజానికి మేడే కాల్ అనే దాన్ని తాము ప్రమాదంలో ఉన్నామని, తమకు సహాయం కావాలని కోరుతూ షిప్పులు, విమానాలు రేడియో కమ్యూనికేషన్ ద్వారా ఎమర్జెన్సీ టైంలో పంచుకునే వ్యవస్థ. ఇది తమకు ప్రాణాపాయం ఉందని, సహాయం కావాలని కోరుతూ చేసే రిక్వెస్ట్. అయితే మేడే కాల్ వచ్చిన తర్వాత రెస్పాండ్ అయ్యే టైంకు సిగ్నల్ లాస్ట్ అయింది. కెప్టెన్ను సంప్రదించేందుకు చేసిన కాల్స్కు ఎలాంటి రిప్లై రాలేదని అధికారులు చెబుతున్నారు. పైకి వెళ్లాల్సిన విమానం ఒక్కసారి కిందకు దిగినట్లు కనిపిస్తోంది. ఇది చాలా అనుమానాలకు దారితీస్తోంది. మామూలుగా విమాన ప్రమాదాలకు సాంకేతిక వైఫల్యాలు ఓ కారణమైతే పక్షులు కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్కు సంబంధించి పక్షులు ఢీకొట్టడం కారణంగా విమానం నిర్దిష్ట వేగాన్ని అందుకోలేకపోయి ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఫ్లైట్ టేకాఫ్ సరిగ్గా లేదని, పైకి వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా కిందకు దిగినట్లు ఫుటేజ్లో కనిపిస్తోంది. పైలట్ వెంటనే మేడే కాల్ ఇచ్చారని, ఇంజన్ శక్తి కోల్పోవడం లేదంటే విమానం పైకి ఎగరలేకపోయిన సందర్భాల్లోనే ఇలా జరుగుతుందని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు వాస్తవాలు మాత్రం విచారణలోనే బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రమాదానికి ముందు విమానం కేవలం 625 అడుగుల ఎత్తు వరకే వెళ్ళినట్లు ఫ్లైట్ రాడార్ 24 డేటా చెబుతోంది. అయితే దూర ప్రయాణానికి వెళ్లే విమానంలో ఇంధనం భారీగానే ఉంటుంది. ప్రమాదానికి ముందు విమాన దృశ్యాలను చూస్తుంటే ఎత్తుకు వెళ్లేందుకు బదులుగా విమానం వేగంగా నేల వైపు దూసుకెళ్లింది. భారీ పరిమాణం, బరువు ఉన్న విమానం ఆ ఎత్తులో సిగ్నల్ కోల్పోవడం అత్యంత ప్రమాదకరమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి గురైన విమానం న్యూఢిల్లీ నుండి వయా అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్లనుంది. ఆకాష్ అనే వ్యక్తి న్యూఢిల్లీలోని ఈ విమానం ఎక్కాడు. అతడు అహ్మదాబాద్లో దిగిపోయాడు. అయితే విమానంలో లోపం ఉందంటూ తాను ముందే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చానని చెప్తున్నాడు. దీంతో ప్రమాద ఘటనపై మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి. And as usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. Calicut to landing stations. If I talk about this flight. ప్రమాదం జరిగిన ఫ్లైట్ బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం. ఏడాది వ్యవధిలో 2 సార్లు ఇదే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. 2024 జూన్ 6న ఒకసారి, డిసెంబర్లో రెండవసారి ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
ఈ సాంకేతిక సమస్యపై ఎయిర్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేఖ రాసినట్లు తెలుస్తోంది.